రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనులను తన బావమరిదికి కట్టబెట్టే ప్రయత్నం బయటపడటంతోనే ఆ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎలక్షన్ ఇచ్చేది లేదు, కానీ వాళ్ళ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ గేమ్లు మాత్రం చాలా బాగా ఆడతారు. మొన్న హరీష్ రావు గారికి సిట్ నోటీసు, నేరు కేటీఆర్ గారు సిట్ నోటీసు. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు, కమిషన్లు, సిట్లు, విచారణలు. పోనీ మరి తేల్చింది ఏమైనా ఉన్నదే అంటే ఏం లేదు. ఇప్పటివరకు కొండని అవి ఎలుకని పట్టినట్టున్నది. విద్యుత్ కుంభకోణం అంటేది, కాళేశ్వరం కుంభకోణం అంటేది, ఫామ్లా ఈరేస్ అంటేది, ఫోన్ ట్యాపింగ్ అంటేది. ఇప్పటివరకు ఏమైనా తేల్చిందా? ఏమి లేదు. ఈరోజు వీళ్ళు ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం విషయంలో హైడ్రా కానీ, మూసీ కానీ, లౌచర్లు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, గురుకులాల విషయంలో కానీ, ఫీజు రీంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి, వీటి విషయంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిపక్షంగా ప్రజల పక్షం వహించి ప్రజల గొంతుకై గర్జిస్తున్నారు. కాబట్టి వీళ్ళ గొంతు నొక్కితే అయిపోతుంది, తెలంగాణ గొంతు లేకుండా పోతుంది అనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు దొంగ కేసులు పెడుతూ లేని కేసులను తెర మీద తీసుకొస్తున్నారు. ఏం కేసు అసలు? ఫోన్ ట్యాపింగ్ కేసు. నాకు అర్థం కాదు. హైకోర్టు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అసలు నువ్వేంది మళ్ళీ కేసును తెర మీద తీసుకొచ్చేది? పస ఉందా అసలు అందులో ఏమన్నా? నువ్వు కోర్టు కంటే మునగానివా? అంటే కేవలము డైవర్షన్ టాక్టిక్ మాత్రమే ఇది. కేసీఆర్ గారు ఆయన పథకాలు